అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏసీఏ అనుబంధంగా డిఎన్ఆర్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి ఈ యొక్క క్రీడాకారులందరూ, అదేవిధంగా మరి మా ఎమ్మెల్యే గారు తనయుడు ప్రశాంత్ వారి యొక్క మిత్రబంధు అందరూ కూడా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా, సంతోషంగా, ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మరి ఉపాధ్యక్షులుగా ఎంతో ఘనత వహించినటువంటి మన ఆంధ్ర క్రికెట్ ఎంతో దేశానికి ఇంటర్నేషనల్గా గొప్ప గొప్ప క్రికెట్ అందించినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఈరోజు ఉపాధ్యక్షుగా నియమించడం అనే విషయం మేమందరం కూడా చాలా ఆనందంగా, సంతోషంగా మరి ఈరోజు మరి వీరందరికీ ఆధ్వర్యంలో వీరందరూ సమక్షంలో మేము కేక్ కట్ చేయడం జరిగింది. వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతూ మరి మిత్రులందరూ కూడా మరి సామాన్య విషయం కాదు, మంచి టైంలో ఒక యువకుడిని ఏసీఏలోకి తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మరి ఆ స్టామినా ఉన్న వ్యక్తి మరి తండ్రిగా, అదేవిధంగా మరి వైజాగ్లో ఉన్నటువంటి మామగారు కూడా అంతకుముందు మినిస్టర్గా చేశారు. వీరిరువురిని మరి మరిపించేలాగా ఆయన ఏసీఏలో తనకు అప్పచెప్పిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో మరి నిర్వహిస్తారని చెప్పి మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రాంతంలో పుట్టి, మా ప్రాంతం నుంచి పెరిగి ఇక్కడి నుంచి వెళ్ళి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అవడం అంటే సామాన్య విషయం కాదు. మేమందరం కూడా ఎంతో గర్వపడుతూ మరి ఈరోజు భీమవరం నుంచి అసోసియేషన్ తరఫున ఉపాధ్యక్షుడు ఉన్న విషయం ఇప్పటికీ మేము కూడా చాలా మరి ఆనందపడతా ఉన్నాం. మరి అదేవిధంగా యువత అంతా కూడా మరి ఎంతో ఆనందంగా, ఉత్సాహంతో భీమవరానికి, అదేవిధంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి కానివ్వండి, మన ఉభయ గోదావరి జిల్లాలకి పూర్తి స్థాయిలో మరి క్రీడా సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఆయన ద్వారా ఏసీఐ నుంచి అన్ని సకల సౌకర్యాలు మరి కల్పిస్తారని, అందులోనూ ప్రత్యేకంగా మన భీమవరానికి ప్రత్యేకత చూపిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరొక్కసారి మా ప్రశాంత్ గారికి ఉపాధ్యక్షులుగా నియమితులైనటువంటి ఏసీఐ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి భీమవరం పరిధిల తరఫున, అదేవిధంగా జనసేన పార్టీ ఉమ్మడి కూటమి తరఫున మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతో ప్రతిష్టాత్మకమైన క్రికెట్ అంటే ఆ భారతదేశంలో అటువంటి క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నిక మరియు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అన్ని కూడా కమిటీ అంతా కూడా ఏగ్రం అయినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా మన భీమవరం నియోజకవర్గం నుంచి మరి మన శాసనసభ్యులు అంజిబాబు గారు తనయుడు పులపర్తి వెంకట ప్రశాంత్ని ఉపాధ్యక్షులుగా దానిని ఎన్నుకుంటాం. మన భీమవరం ప్రాంతం నుంచి, మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి భారతదేశంలో ఇప్పుడు ఎలా ఐపీఎల్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప క్రీడ అది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఐపీఎల్ టీం పెట్టాలని చెప్పేసి మరి కేసీఎన్ చిన్ని గారు కూడా నాకు ఆయనతో కూడా అనుబంధం ఉంది. ఎందుకంటే యువకాలంలో లోకేష్ గారు, బాబు గారితో కూడా కలిపి పనిచేసాం. ఆయన అధ్యక్షుడిగా ఉంటాం. అలాగే సానా సతీష్ కూడా మరి ఆయన కూడా మరి సెక్రటరీగా ఉంటాం. విష్ణుకుమార్ రాజు గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. నా ప్రశాంత్ గారు ప్రత్యేకంగా అందులో ఒక యువకుడు, క్రికెట్ అంటే పూర్తిగా తెలిసిన వ్యక్తి. మన ప్రాంతానికి ఆయన ద్వారా మనకి సేవ చేసే అవకాశాన్ని క్రికెట్ అసోసియేషన్ కల్పించడం అంటే మనం చాలా చాలా గర్వించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారతదేశంలోనే ఉన్నత స్థానం తీసుకెళ్ళడానికి మన ప్రశాంత్ సేవలు ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే భీమవరంలో కూడా ఈ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక స్టేడియం కూడా ఇక్కడ నిర్మించాలని చెప్పి ఆ ప్రతిపాదన కూడా పెడతాం ఇబ్బంది ప్రశాంత్ గారి ద్వారా. రాబోయే రోజుల్లో మరి పులపర్తి ప్రశాంత్ గారి గురించి చెప్పాలంటే ఒక నాయకత్వ లక్షణం ఉంది ఆయనకి. 2014, 19, 24 ఎలక్షన్ ఎంతో కలిపి పనిచేసాం. చాలా సౌమ్యుడిగా ఉంటాడు ఆయన. మన భీమవరంలో ఆయన ఎక్కడున్నా కానీ భీమవరంలో ఎవరన్నా ఇబ్బంది వస్తే పేదవారికి ఆదుకునే విషయంలో కూడా చాలా ముందుంటారు. కానీ పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు ఆయన నాయకత్వం ఇలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వచ్చినందుకు మేమందరూ కూడా భీమవరంలో ఉన్న అందరూ క్రీడాకారులు అందరూ కూడా ప్రశాంత్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని రోజు వస్తుంది. తప్పనిసరిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రశాంత్ సేవలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ మరొక్కసారి పులపర్తి వెంకట ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భీమవరం నియోజకవర్గం తరఫు నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.